వెల్కమ్ టు స్వతంత్ర. నా పేరు సాయి ప్రియ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద నిరుద్యోగుల ఆందోళన, పలువురిని అడ్డుకున్న పోలీసులు. నిర్మలా సీతారామన్తో ముగిసిన చంద్రబాబు భేటీ, ఏపీకి నిధుల కేటాయింపుపై చర్చ. మధ్యాహ్నం పోలీస్ కమాండ్ కంట్రోల్ కి రేవంత్, పలు అంశాలపై అధికారులతో సమీక్ష. మరి కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ, రైతు భరోసా విధి విధానాలపై చర్చ. పెద్ద అంబర్పేట్ వద్ద కాల్పుల కలకలం, పార్ద గ్యాంగ్ ను అదుపులో తీసుకున్న పోలీసులు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. సమస్యలు పరిష్కారానికి సాయం చేయాల్సిందిగా కోరారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఇప్పటికే ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీఏ ఎంపీలతో కలిసి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ నిధుల కేటాయింపు చేయాలని ఆర్థిక మంత్రిని చంద్రబాబు కోరారు. కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ రాజకీయం రంజుగా సాగుతోంది. జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య పొలిటికల్ పోరుతో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ గూటికి చేరినప్పటి నుంచి ఈ వివాదం మరింత రాజుకుంది. ఈ క్రమంలోనే జగిత్యాల పట్టణ కేంద్రంలో ఫ్లెక్సీ వివాదం చోటు చేసుకుంది. కలెక్టర్ కంప్లైంట్ చేస్తామా ఎంత ఫ్లెక్సీడ్ ఇస్తున్నాయంటే దీని నిబంధన ఉంటుంది. 3 రోజులు 4 రోజులు ఉన్నది కదా, ఇవాళ కంటే ఫ్లెక్సిబుల్ తీసేస్తారే నాకు అర్థమే కాదయా. అందుక బొమ్మ తీసేయండి, ఏమైనా పనికి రానోడు ఉంటే ఈవెన్ అది ఎంట్రన్స్ ఏదో కూడా తీసేసింది నాకు తెలియదు. ఈవెన్ మీ అంతర్గత ఇవాళ కంటే తీసేస్తారమ్మా. అది ఇక్కడ ఇవాళ తీసేస్తున్నామని ఇప్పుడు లోపల బొమ్మ ఉన్నది నాంగ ఎందుకు తీసేస్తున్నారా అని చెప్పంటే మరి టీపీఎస్ సూపర్వైజర్ తీసేయమని చెప్పంటున్నారు. ఇక్కడ లేబర్ ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు టీపీఎస్ తీసేయమని చెప్పని. నేను కలెక్టర్ కంప్లైంట్ చేస్తామా ఎంత ఫ్లెక్సీడ్ ఇస్తున్నాయంటే దీని నిబంధన ఉంటుంది. 3 రోజులు 4 రోజులు ఉన్నది కదా, ఇవాళ కంటే ఫ్లెక్సిబుల్ తీసేస్తారే నాకు అర్థమే కాదయా. అందుక బొమ్మ తీసేయండి, ఏమైనా పనికి రానోడు ఉంటే. నగరంలోని 8వ వార్డులో బోనాల పండుగ సందర్భంగా జీవన్ రెడ్డి ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో విప్ లక్ష్మణ్ కుమార్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫోటోలను ముద్రించారు. అయితే ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే మున్సిపల్ సిబ్బంది తొలగించారు. బోనాల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుగు ప్రయాణంలో ఫ్లెక్సీలను తొలగిస్తున్న వారిని నిలదీశారు. అయితే తమపై అధికారుల ఆదేశాలతోనే ఫ్లెక్సీని తొలగిస్తున్నట్లు సిబ్బంది బదిలిచ్చారు. వెంటనే జీవన్ రెడ్డి మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారని మండిపడ్డారు. టీపీఎస్ పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తారన్న ఆయన అసలు తనను జగిత్యాలలో ఉండనిస్తారా, వెళ్లగొడతారా అని అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మరి వాళ్ళు కట్టుకుని నువ్వు వచ్చి చెప్పాలి కదా. మీ కంప్లైంట్ ఫోన్ చేయాలి, ఇట్లా లొల్లికి వచ్చిరని. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫోటో లేకపోవడమే వివాదానికి కారణంగా తెలుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు మొదలైనట్టు ప్రచారం. అయితే ఈ ప్రచారానికి ఆజ్యం పోసినట్లు ఫ్లెక్సీ వివాదం స్థానికంగా మరో కొత్త చర్చకి దారితీసింది. తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి షాక్ ఇచ్చి హస్తంగూటికి చేరుతున్నారు. అర్ధరాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దండే విఠల్, భానుప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, బసవరాజు సారయ్య కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసంలో ఎమ్మెల్సీలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరుకుంది. మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పావులు కదుపుతోంది. గతంలో రాజకీయ పునరీకరణ అంటూ కేసీఆర్ చూపిన బాటల్లోనే ఇప్పుడు రేవంత్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. తన ప్రభుత్వానికి డోకా లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టారు. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ కి ప్రస్తుతం 6 సభ్యులున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 సభ్యులు కూడా అధికార కాంగ్రెస్ తరపునే ఉంటారు. మండలిలో సభ్యుల మొత్తం 8 మంది అవుతారు.
తాజాగా 6 చేరడంతో కాంగ్రెస్ బలం 14 చేరింది. అవసరమైనప్పుడు వామపక్ష టీచర్ ఎమ్మెల్సీ వద్దకు మద్దతు కూడా కాంగ్రెస్కే ఉండే అవకాశం అయితే ఉంది. టీడీపీ తీరుపై మాజీ మంత్రి కాకాని తీవ్ర విమర్శలు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి విషయంలో జగన్ వ్యాఖ్యలను టీడీపీ వ్యక్తీకరిస్తుందని అన్నారు. జగన్ మాట్లాడింది ఒకటి అయితే మరోటి ప్రచారం చేస్తున్నారని కాకాని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఎంత వేధించినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కాకాని హెచ్చరించారు. ఈవీఎంల ధ్వంసం కేసులో ఎటువంటి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద దాడి జరిగితే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను బయటికి లాగేస్తే అధికారులు నిస్సహాయాలుగా ఉంటే అక్కడ వాళ్ళ మీద ఏజెంట్లు మామూలుగా వాళ్ళు విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు దౌర్జన్యాలు చేస్తూ అట్లా రిగ్గింగ్ పాల్పడితే అక్కడికి వెళ్ళిన తర్వాత అభ్యర్థి మీదనే తోలనాడి ఒక పక్క ఆయన ముందే రిగ్గింగ్ జరుగుతుంటే నాకు సంబంధం లేకుండా నాకు సంబంధించినటువంటి పార్టీల వ్యక్తులను నిరోధించి మీరు దౌర్జన్యంగా ఈవీఎంల మీద రిగ్గింగ్ పాల్పడడం నేరమే, ధ్వంసం చేయడం నేరమెంతో రిగ్గింగ్ పాల్పడడం అంతే. కాబట్టి అది కింద వేస్తే దాని మీద మీరు ఈవీఎం ధ్వంసం చేశారు. 11 చోట్ల జరిగాయి. 10 చోట్ల ఎందుకు మీరు కేసులు పెట్టలేదు? ఎందుకు నామమాత్రంగా మీరు గమ్ముకున్నారు? ఎలక్షన్ కమిషన్ 11 దగ్గరలా ఈవీఎంలు ధ్వంసం చేశారు అని అన్నారు. మిగతా వాటి గురించి ఏం చర్యలు తీసుకున్నారు? ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పే ఉద్దేశంతో మీరు ఈరోజు ఆయన మీద కేసు బనాయించారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ ఈవీఎం కేసులో బెయిల్ వచ్చింది. మీరు ఎక్కడో గాయపడితే ఎక్కడో దాడి జరిగితే దాన్ని తీసుకొచ్చి ఈయనకి ఆపాదించి ఈయన 307 కింద ముద్దాయిని చేసి అది ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత 10 రోజులకి ముద్దాయిని చేసి ఆయనని మీరు పెట్టడం ధర్మమా? ఇది దొంగ కేసు కాదా? ఇది అక్రమంగా మీరు బనాయించినటువంటి కేసు కాదా అని మాట్లాడుతూ ఆయన చెప్పాడు. ఈవీఎంల ధ్వంసం కేసులో ఎటువంటి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద దాడి జరిగితే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను బయటికి లాగేస్తే అధికారులు నిస్సహాయాలుగా ఉంటే అక్కడ వాళ్ళ మీద ఏజెంట్లు మామూలుగా వాళ్ళు విచ్చలవిడిగా సినిమాలోనే కాదు పాలనలోనూ తన మార్క్ చూపిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తనదైన స్టైల్లో దూకుడుగా వ్యవహరిస్తూ ఏపీ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. వరుస సమీక్షలతో బిజీ అవడమే కాదు పర్యటనలోనూ అదే స్పీడ్ పెంచారు. కూటమి ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించి చక్రం తిప్పిన సేనాని ఏపీ పొలిటికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో మూవీల్లోనే కాదు ఇటు రాజకీయాల్లోనూ రాణించగలిగారు. కూటమి సర్కారు ఏర్పాటులో చక్రం తిప్పిన పవన్ ఇటు పాలనలోనూ దూకుడుగా వ్యవహరిస్తూ తన మార్కు చూపుతున్నారు. వరుస సమీక్షలు పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. ప్రజా సమస్యలపై ఆరా తీస్తూ పరిష్కార దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాను బిజీ అవటమే కాదు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. సమస్య ఏదైనా ఎంతదైనా తీరుస్తాననే భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. తనకు కేటాయించిన శాఖలను పూర్తిగా అధ్యయనం చేస్తూ శాఖల స్థితిగతులు తెలుసుకుంటూ నిధులపై ఆరా తీస్తూ భవిష్యత్తు కార్యాచరణపై ప్రణాళికలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన క్యాంపు కార్యాలయంలో నిత్యం అధికారుల సందడి నెలకొంటోంది. మరోపక్క వరుస పర్యటనలతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే జనం తమ సమస్యలను చెప్పుకునేందుకు పోటెత్తి వస్తున్నారు. వారి సమస్యలను సావధానంగా ఆలకిస్తున్న పవన్ పరిష్కార దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన పవన్ కళ్యాణ్ నియోజకవర్గ వాసులకు చేరువగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు 2 బిట్లు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ పని కూడా పూర్తయింది. ఇందులో 2 ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని పిఠాపురంలోనే ఉంటానని బహిరంగ సభ ద్వారా ప్రకటన చేశారు. వైసీపీ గత ప్రభుత్వ నాయకులు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు, హైదరాబాద్ లో ఉంటాడు, పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు, ఇక్కడ ఉండడు. నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా, సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను. ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టి ఒక 3 ఎకరాలు కొని సంతకాలు పెట్టి వచ్చాను, రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను. ఆ మాట చెప్పడానికి లేట్ అయింది, రావడానికి. నాకు ఒక్కటే, నేను మీకు అండగా ఉండే వ్యక్తిని. నేను మీరు చూడండి, మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నేను హిమాలయ పర్వతాలనంత బలంతో, తేజస్సుతోటి మన కూటమికే విజయానికే మేమందరం అండగా పనిచేస్తాం. మీరు ఇచ్చిన స్ఫూర్తి. మీరు యువత ప్రతిసారి నలిగిపోతా ఉన్నారు. మన వెళ్తా అన్నా మాకు ఉద్యోగాలు లేవు, ఐటీ పరిశ్రమలు తీసుకురా. ఇందాకెళ్తే దారి పొడవునా మాకు నీళ్లు రావట్లేదు. పక్కనే కేంద్రం పథకంతో వచ్చే నీటి పథకాలు ఉన్నా కానీ పక్కనే 50 అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్లు రావట్లా. నేను అధికారులకి, మన నాయకులందరికీ ఒకటి చెప్పాను, అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అధికారులకి చాలా గౌరవం ఇవ్వండి. ఓవైపు పాలనపై ఫోకస్ పెడుతూనే మరోపక్క వైసీపీ నేతలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. గత జగన్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో మాట్లాడుతూ మాటల దాడికి దిగారు. తనను అసెంబ్లీ గేటును కూడా తాకనేనని కొందరు మాట్లాడారని, కానీ అసెంబ్లీ గేటును తాకడం కాదు, గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్లామని సెటారికల్ కామెంట్స్ చేశారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందన్నారు. ఎన్నికల్లో ఎవరు ఊహించని ఘన విజయం సాధించామని, 100% స్ట్రైక్ రేటు దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చూడలేదన్నారు. పంచాయతీరాజ్ శాఖను తాను ఏరికోరి తీసుకున్నట్టుగా కూడా వెల్లడించారు. నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం. నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు, నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నేను ఎంత సీరియస్ గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేశాను. కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈ రోజున. మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుని. కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు, నేను ఎప్పుడు చెప్తా ఉంటా. నేను మీకు కష్టమైన, క్లిష్టమైన పంచాయతీరాజ్ శాఖనే తీసుకున్నాను. చాలా మంది అడిగారు, హోంశాఖ తీసుకోండి, లేదంటే ఫైనాన్స్ తీసుకోండి, లేదంటే రెవెన్యూ, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నా. నాకేమొద్దు. ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు. ఆ కలలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను. మొత్తానికి ఏపీ రాజకీయాల్లోనే కాదు, పాలనలో పవన్ మార్కును చూపిస్తున్నారు. ఓవైపు సమీక్షలు నిర్వహిస్తూ భవిష్యత్తు కార్యాచరణపై ఫోకస్ పెడితే, మరోవైపు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ సమస్యలను స్వయంగా ఆలకిస్తూ పరిష్కార దిశగా సాగుతున్నారు. చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు అన్నట్లు పవన్ దూకుడుగా వ్యవహరిస్తూ జనం మన్నలను పొందుతున్నారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పునరుద్ధరిస్తాం. జగన్ ప్రభుత్వం బూడిదగా మార్చిన ప్రాంతం నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతాం. ప్రజలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తిరిగి తెస్తాం. అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలివి. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రాజధానిలో చేసిన విధ్వంసం, భవిష్యత్తు కార్యాచరణపై సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో వివిధ అంశాల్లో చేసిన అవినీతి, అక్రమాలు, దురాగతాలను బయటపెడతామని ఎన్నికల సమయంలోనే చెప్పింది టీడీపీ కూటమి. ఈ క్రమంలోనే ఇటీవలే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా రాష్ట్ర రాజధాని అమరావతిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. టీడీపీ హయాంలో అంటే 2014 నుంచి 2019 వరకు రాజధాని ప్రాంతంలో ఏం జరిగింది, అభివృద్ధి ఎలా పరుగులు పెట్టింది, పెట్టుబడులు ఎలా వచ్చాయి అన్న దగ్గర నుంచి 2019 నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు వైసీపీ హయాంలో నెలకొన్న పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.
ఆయా అంశాలను ప్రస్తావిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించారు సీఎం చంద్రబాబు. అమరావతిపై కక్షతో విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు ముఖ్యమంత్రి. రాజధాని బ్రాండ్ ఇమేజ్ను పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారాయన. వైసీపీ సర్కార్ చర్యల కారణంగా రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు సీఎం చంద్రబాబు. జగన్ లాంటి వారు తప్ప రాజధానిని ఎవరూ మార్చరని విమర్శలు గుప్పించారు ఏపీ సీఎం. బ్రిటిష్ మ్యూజియంలో ఉంది, అమరావతికి ఒక గ్యాలరీ ఉంది. శాతవాహనుల కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది. ఎగ్జాక్ట్గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ అమరావతి పేరు రావడం అది కోయిన్సిడెన్స్ కావచ్చు, కానీ ఓసారి చరిత్ర. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు. అదే మాదిరిగా ఆ పక్క 12 పార్లమెంట్లు, ఈ పక్క 12 పార్లమెంట్లు, 13వ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది. దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి? దీనికి కులాలు కావాలన్నా, మతాలు కావాలన్నా, ప్రాంతాలు కావాలన్నా, లేదంటే రెచ్చగొట్టాలన్నా? అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఎలాంటి వ్యక్తి అయినా సరే, అతను కరుడుగట్టిన ఉగ్రవాది అయినా సరే దీనికి ఒప్పుకొని తీరాలి. ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు. గత 5 ఏళ్లలో అమరావతి ప్రతిష్ట పూర్తిగా మసకబారిందన్నారు సీఎం చంద్రబాబు. 2019కి ముందు అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో బాండ్లు విడుదల చేస్తే గంటల వ్యవధిలో 2,000 కోట్ల రూపాయలు సమకూరిన విషయాన్ని గుర్తు చేశారాయన. అప్పట్లో అమరావతి బాండ్లకు A+, AA రేటింగ్లివ్వగా ఇప్పుడు ఆ రేటింగ్ కాస్త C, BB+కు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. ఉపాధి కల్పించే రాజధాని నగరం లేకపోవడం కారణంగానే యువత ఇతర ప్రాంతాలకు వలసపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ఫినిష్డ్ బిల్డింగ్స్ మొన్న మీకు చూపించాను. కాస్ట్ విపరీతంగా పెరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, కంప్లీషన్కి. క్రెడిట్ రేటింగ్స్ అమరావతి బాండ్స్ అయితే 1 అవర్లో మొత్తం అప్పుడు 2,000 కోట్లు అనుకుంటాను, 1 అవర్లో వచ్చింది. అలాంటిది ఇప్పుడు రేటింగ్ కూడా కింద మేము రేటింగ్ కూడా ఇచ్చాం. మీరు ఒకసారి చూస్తే అక్యూట్ రేటింగ్స్ AASO ఆన్ 31/5/2018, ఇప్పుడు C ఆన్ 30/11/2023. బ్రిక్ వర్క్ రేటింగ్స్ AASO ఆన్ 18/5/2018, BB+ ఆన్ 31/5/2024. క్రిసల్ రేటింగ్ A+ ఆన్ 21/6/18. ఇది BB+ CE ఆన్ 15/5/2024. మొత్తం ఆల్ రేటింగ్స్ పడిపోయారు. వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ రేటింగ్? క్రెడిబిలిటీ వల్ల, కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేవాడు కూడా డబ్బులు పెట్టుబడి పెడతారు. తక్కువ ఇంట్రెస్ట్ రేటు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇన్వెస్టర్స్లో దెబ్బతిన్నాం. బ్రాండ్ ఇమేజ్ పోయింది. రాజధాని లేకుండా 3 రాజధానులు ఆడుతూ 10 ఏళ్లుగా రాజధాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అమరావతిని దెబ్బతీసే కుట్ర అమల్లోకి తీసుకొచ్చిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇందులో భాగంగానే ఎక్కడి పనులను అక్కడే నిలిపివేసిందని చెప్పిన ఆయన 1,000 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న కట్టడాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. జగన్ ప్రభుత్వం బూడిదగా మార్చిన ప్రాంతం నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతామని ఈ సందర్భంగా వెల్లడించారు చంద్రబాబు. ఇది మీరు చూస్తే 19 పవర్కు వచ్చాడు. ఫస్ట్ యాక్ట్ వాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రజావేదిక. నో రిటర్న్ ఆర్డర్స్, నో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేదు. ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం. అక్కడి నుంచి 3 రాజధానులు అనౌన్స్ చేయడం, ఆ నుంచి BCG రిపోర్ట్ ఒకటి తేవడం, GN రావు కమిటీ వేయడం, క్యాబినెట్ సబ్ కమిటీలు వేయడం, ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలని అన్ని చేసే పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు. అది అట్లనే ఉంది ఇప్పటికి కూడా. దాన్ని కూడా మిమ్మల్ని కూడా అడిగాం. చాలామంది అంటున్నారు శాశ్వతంగా అట్లనే ఉండాలి, అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి, ప్రజల్లో కూడా కసి పెరగాలి. అది చూసినప్పుడంతా కసి పెరిగి
మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకొచ్చి భూములిచ్చిన రైతులపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు. రాజధాని రైతులు 1631 రోజుల పాటు ఉద్యమం చేసినా పట్టించుకోలేదని ఆరోపించారాయన. పైగా తీవ్రమైన అణచివేతలకు, వేధింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకున్న సింగపూర్ కన్సార్షియంపై అసంబద్ధమైన ఆరోపణలు చేసి తరిమికొట్టారని ఫైర్ అయ్యారు చంద్రబాబు. 1631 రోజులు ప్రపంచంలో ఎక్కడా ఇంత వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. కాకినాడలో వైసీపీ మాజీ కార్పొరేటర్ నిర్మించిన బిల్డింగ్ అక్రమం అంటూ అధికారులు కూల్చేస్తుండగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డుపడ్డారు. దాంతో మున్సిపల్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో ద్వారంపూడిపై కేసు నమోదు చేశారు. ద్వారంపూడితో పాటు మరో 25గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ మంటలు చెలరడం లేదు. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడంతో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో నవీన్ రావు హస్తం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడంతో మరికొందరి పేర్లు తెరపైకొచ్చాయి. ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుతో పాటు నవీన్ రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. రాజకీయ నేతలతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారుల ఫోన్లపైన నిఘా పెట్టినట్టు తేలింది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితో పాటు ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, దివ్య కూడా ఆ జాబితాలో ఉన్నట్లు బహిర్గతమైంది. ఈ కేసులో 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేశామని, 4 ఇళ్లలో సోదాలు కూడా చేశామని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న ఓ పోలీసు అధికారి ఇంట్లో తనిఖీలు చేసి వస్తువులను సీజ్ చేశామన్నారు. అంతేకాదు ఓ రిటైర్డ్ ఐజీ ఇంట్లో రైడ్స్ చేయగా ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారన్నారు. ఆధారాలు దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, ఎలక్షన్ కోడ్ సమయంలో ఎస్టీఎఫ్ సిబ్బందికి డబ్బు తరలింపు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం నల్గొండ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ ను ఉపయోగించారని, అప్పటి నల్గొండ ఎస్పీ, డీఎస్పీ ఆదేశాలతో ఒక ఇన్నోవా వాహనాన్ని ఎస్కార్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రణీత్ రావు టీంలోని 10 మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేశామని వెల్లడించారు. అట్లాస్ టూల్స్ సహాయంతో ప్రొఫైల్స్ మానిటర్ చేశారని పేర్కొన్నారు. దాంతో సిఆర్పిసి 164 కింద 17 మంది ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ స్టేట్మెంట్లు రికార్డ్ చేశామని, మరికొంతమంది స్టేట్మెంట్లు రికార్డ్ చేయాల్సి ఉందన్నారు. మూసీ నుండి హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నా కూడా అందులో ఎలాంటి డేటా గుర్తించబడలేదన్నారు. కానీ ఎస్ఐబి కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న మెటీరియల్కు మూసీ నదిలో లభించిన హార్డ్ డిస్క్ శకలాలు మ్యాచ్ అయ్యాయన్నారు తెలంగాణ పోలీసులు. దేశ భద్రతకు హాని కలిగించే వారి వివరాలు కలిగి ఉన్న హార్డ్ డిస్క్ను సైతం నిందితులు ధ్వంసం చేశారని తెలిపారు. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ను సైతం సంప్రదించామని, ఎస్ఐబి ఏర్పాటుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అరెస్ట్ అయిన అధికారులతో పాటు పరారీలో ఉన్న అధికారుల అపాయింట్మెంట్, పదవి పొడిగింపు జీవో కాపీలు తీసుకున్నామని వెల్లడించారు. 2 పాస్పోర్ట్లు సైతం స్వాధీనం చేసుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ అధికారులను కోరినట్లు కౌంటర్ అఫిడవిట్లో స్పష్టం చేశారు తెలంగాణ పోలీసులు.
2020లో జారీ చేసిన జీవో 18 పత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. జడ్జిలు, మాజీ మంత్రులు, జర్నలిస్టులు, న్యాయవాదులు ఇలా ఎంతో మంది ఫోన్ నెంబర్లు, అడ్రస్లు, కాల్ రికార్డుల జాబితా అంతా సేకరించారని తెలిపారు. వారి ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారని హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని తెలంగాణ పోలీసులు తెలిపారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సంభాషణలను ప్రణీత్ బృందం ఇంటర్సెప్ట్ చేసిందని తెలిపారు. రాజకీయ నేతల ప్రొఫైళ్లను తయారు చేయడంతో పాటు వారి కాల్ డేటా రికార్డింగ్ సమాచారాన్ని ప్రణీత్ రావు తన వ్యక్తిగత ల్యాప్టాప్లో భద్రపరిచినట్లు వెల్లడించారు. 2022 అక్టోబర్లో వెలుగులోకొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అక్రమ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బహిర్గతమైంది. ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సింహయాజీ స్వామితో కోరే నందన్ కుమార్ మాట్లాడిన ఫోన్ కాల్స్ను ప్రణీత్ దొంగచాటుగా విన్నారు. ఆ సమాచారాన్ని తన పెన్ డ్రైవ్లో కాపీ చేసి ప్రభాకర్ రావుకు అందించారు. అనంతరం ఆ సమాచారం ఆధారంగానే వారిని ట్రాప్ చేసి పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేశామని ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి వివరించడంతో విచారణను హైకోర్టు ఈ నెల 23కు వాయిదా వేసింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్కు ఆదేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. ఇది పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. విద్యార్థి సంఘం నాయకుల అరెస్ట్ను ఖండించారు బీఆర్ఎస్ నేత రంజిత్ గౌడ్. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిరుద్యోగులకి శాపంగా మారిందని విమర్శించారు. రాహుల్ జోడో యాత్రలో నిరుద్యోగులకు మెగా డిఎస్సి ఉద్యోగ అభివృద్ధి కల్పిస్తామని చెప్పి మాట మార్చారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ తప్ప ఇప్పటి వరకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయకపోవడం శోచనీయమని చెప్పారు. వెంటనే తెలంగాణలో మెగా డిఎస్సిని ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు బండారి ప్రశాంత్. చేస్తామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు తన పాదయాత్రలో చెప్పి ఈరోజు మర్చిపోయారు. దానికి తగిన గుణపాఠం రాబోయే రోజులలో వాళ్ళు అనుభవిస్తారు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో వేసిన ఉద్యోగాలే తప్ప ఇప్పటికి కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఇంతవరకు జారీ చేయకపోవడం చాలా శోచనీయం. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ పని నిరుద్యోగులే చూసుకుంటారు. విద్యార్థి సంఘాల నాయకులనే కానీ నిరుద్యోగ సంఘాల నాయకులే కానీ అరెస్ట్ చేయడం పైన దృష్టి సారించి ఉద్యోగ కల్పన పైన పెట్టాలని కోరుకుంటున్నాం. మెగా డిఎస్సి వేస్తాము, ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు తన పాదయాత్రలో చెప్పి ఈరోజు మర్చిపోయారు. దానికి తగిన గుణపాఠం రాబోయే రోజులలో వాళ్ళు అనుభవిస్తారు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో వేసిన ఉద్యోగాలే తప్ప ఇప్పటికి కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఇంతవరకు జారీ చేయకపోవడం చాలా శోచనీయం. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ పని నిరుద్యోగులే చూసుకుంటారు. విద్యార్థి సంఘాల నాయకులనే కానీ నిరుద్యోగ సంఘాల నాయకులే కానీ అరెస్ట్ చేయడం పైన దృష్టి సారించి ఉద్యోగ కల్పన పైన పెట్టాలని కోరుకుంటున్నాం. మెగా డిఎస్సి వేస్తాము, ఉద్యోగ కల్పన చేస్తామని అర్ధరాత్రి 12 గంటలకి నిజాంపేట పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఇంతవరకు న్యాయం చేయలేని ప్రభుత్వాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఆ నిరుద్యోగులకి అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సిని ప్రకటన చేయాలి. అలాగే
ఏడాది చిన్నోడికి ప్రాణాల మీదకి వచ్చింది. 16 కోట్ల రూపాయలతో వైద్యం చేసే తప్ప బతకని పరిస్థితితో తమ బిడ్డ ప్రాణాలను కాపాడండి అంటూ అర్థిస్తున్నారు ఆ దంపతులు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లికి చెందిన పడాల సతీష్ రవలి దంపతులకు పుట్టిన పండటి బిడ్డకు ఇప్పుడు ప్రాణాల మీదకి వచ్చింది. 1 కోటి మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అత్యంత అరుదైన వ్యాధితో శ్రేయాన్ అనారోగ్యానికి గురయ్యాడు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో పుట్టిన ఆ బాబుకు చికిత్స చేయించాలంటే 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ కావాలి. ఏడాది వయసు వచ్చినా శారీరక ఎదుగుదల లేకపోవడంతో పాటు కాళ్ళు కదపకపోవడం, బోర్లా పడకపోవడంతో అనుమానం వచ్చి దంపతులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే 1 కోటి మందిలో ఒకరికి వచ్చే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ టైప్ 2 అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వ్యాధి నయం కావాలంటే 2 ఏళ్లు వచ్చేలోగా జోల్దెస్మా అనే ఇంజెక్షన్లను విదేశాల నుంచి తెప్పించాలని, దీని ఖరీదు 16 కోట్ల దాకా ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే ఇప్పటికే వైద్యం కోసం 10 లక్షల దాకా ఖర్చు చేశామని, ప్రస్తుతం నెలకు 10,000 నుంచి 20,000 దాకా ఖర్చు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కానీ దాతలు కానీ ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎంతో హాంగు ఆర్భాటాలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సేవల రోగులకు అందని ద్రాక్షగా మారాయి. సిటీ స్కాన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు నిరాశతో వెనుదిరి వెళ్ళిపోతున్నారు. ఆర్థిక స్తోమత లేకున్నా ప్రైవేటు ఆసుపత్రిలో సిటీ స్కాన్ చేయించుకుంటున్నారు. వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చే పేద రోగుల సౌకర్యార్థం హెచ్డిఎఫ్సి బ్యాంక్ సహకారంతో 2 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటైతే చేశారు గాని దాని నిర్వహణను మాత్రం గాలికి వదిలేశారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో సిటీ స్కాన్ తీయడం అనేది సర్వసాధారణమైంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్రతను తెలుసుకుని వైద్యం అందించేందుకు సిటీ స్కాన్ తీయడం తప్పనిసరి అని డాక్టర్లు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర గాయాలతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి లేదా సమీపంలోని ఏదైనా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పేద ప్రజలు సిటీ స్కాన్ తీసుకోవాలంటే ఆమడ దూరం నడిచి వెళ్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదే విషయంపై ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మహేశ్వరరావును వివరణ కోరగా సిటీ స్కాన్ యంత్రానికి సంబంధించి 22 లక్షల విలువైన కాంప్రిహెన్సివ్ మెయింటెనెన్స్ స్క్వేర్ వారంటీ ముగిసిందని, ఈ సమయంలో యంత్రాన్ని వాడితే అందులోని 80 లక్షల విలువైన ట్యూబ్ పాడయ్యే అవకాశం ఉందన్నారు. ఇదే విషయాన్ని 6 నెలల క్రితమే తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలను పునరుద్ధరించాలని, సిటీ స్కాన్ యంత్రాన్ని బాగు చేయించి పేదలకు అందుబాటులోకి తేవాలంటూ స్థానికులు కోరుతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ వేసిన బెయిల్ని పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ జూలై 17కు వాయిదా వేసింది కోర్టు. పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జూన్ 26న కేజ్రీవాల్ను సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
ఎంపీగా ఖలిస్తానీ ప్రచారకుడు సిక్కు వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ లోక్సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారిస్ పంజాబ్ అధినేత అయిన అమృత్ పాల్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్ నుంచి విజయం సాధించారు. కదూర్ సాహిబ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 2 లక్షల మెజారిటీతో గెలిచారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయి అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో అమృత్ పాల్ ఖైదీగా ఉన్నారు. పెరోల్ దొరకపోవడంతో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణం చేసే రోజు చేయడానికి ఆయనకు సమయం కుదరలేదు. నేటి నుంచి 4 రోజుల పాటు బెయిల్ లభించింది. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రైవేట్ ఛాంబర్లో అమృత్ పాల్ సింగ్తో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలాగే ఉగ్ర నిధుల కేసులో నిందితుడు బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ కూడా ఈరోజు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమృత్ పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణం చేయడానికి పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం 10 షరతులు విధించింది. కుటుంబ సభ్యుల్ని కలవచ్చని, ఢిల్లీని వదిలి మాత్రం ఎక్కడకు వెళ్లకూడదని పేర్కొంది. ఢిల్లీలో ఉన్నప్పుడు సింగ్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఏ రూపంలోనూ మీడియా వద్ద ప్రకటనలు చేయకూడదని పంజాబ్లోని అమృత్సర్ జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసిన పెరోల్ ఉత్తర్వులు స్పష్టంగా చెప్తున్నాయి. బీహార్లో కేవలం 17 రోజుల వ్యవధిలో 12 వంతెనలు కూలిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. భారీ వ్యయంతో నిర్మించిన ఈ వంతెనలు స్వల్ప వ్యవధిలోనే ఇలా కుప్పకూలిపోవడం పలు అవమానాలకు తావితీస్తోంది. వంతెనల పూడిక తీత పనులను తగ్గించుకున్న కాంట్రాక్టర్లు, నిర్వహణ పనులను పర్యవేక్షించే ఇంజనీర్లే ఈ ఘటనలకు కారణమని ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులను సరిగా నిర్వహించలేదని, అదే సమయంలో ఇంజనీర్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని అంటున్నారు. తాజాగా సరన్ జిల్లాలో భారీ వంతెన కూలిపోయింది. గత 17 రోజుల వ్యవధిలో ఇది 12వది. గతంలో శివన్, సరన్, మధుబాని, అరారియా, ఈస్ట్ చంపారన్, కృష్ణాగంజ్ జిల్లాలో వంతెనలు కూలిపోయాయి. జూలై 3-4 తేదీలో శివన్, సరన్ జిల్లాలోని గండక్ నదిపై నిర్మించిన 6 బ్రిడ్జిలు కూలిపోయాయి. ఈ పరిస్థితులను చూస్తుంటే పూడికతీత సమయంలో ఇంజనీర్ సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, అదే సమయంలో గుత్తేదారు కూడా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని తెలుస్తోందని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనలకు ఆయా ఇంజనీర్లే ప్రధాన బాధ్యులని చెప్తున్నారు. నిపుణుల బృందాన్ని ఆయా ప్రాంతాలకు పంపించామని చెప్పారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్డ్.